Professor of History, Usmania University. From Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మన లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ జపాన్ 1868 to 1970. యూనిట్ నెంబర్ HIE 142 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 5. యూనిట్ నెంబర్ 5 ఏంటి అంటే ది civilization and enlightenment and creation of new social order in Japan history-లో యూనిట్ నెంబర్ 5 civilization and enlightenment creating new social order in Japan. ఇది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి యొక్క టాపిక్. మరి సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ అనేది అంటే వెస్టర్న్ ఐడియాలజీ తోటి అంటే పాశ్చాత్య ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి పాశ్చాత్య మోడల్లో మన జపాన్ కూడా అభివృద్ధి కావాలి అనేటువంటి ఉద్దేశంతో పాశ్చాత్య ఐడియల్స్ను మరి పాశ్చాత్య భావాలను మరి ఐడియాలజీని మరి వాటి యొక్క పాశ్చాత్య యొక్క సంస్కృతిని లేదా పాశ్చాత్యుల యొక్క డెవలప్మెంట్ను ఆకర్షించబడి పాశ్చాత్యులలాగా జపాన్ కూడా అభివృద్ధి కావాలనేటువంటిది ఒక ఉద్దేశం బయలుదేరి మరి దాన్ని పాశ్చాత్యులలాగా డెవలప్ కావాలని అడ్వకేట్ చేశారు కొంతమంది ఇంటెలెక్చువల్స్. అడ్వకేట్ చేశారంటే దాన్ని మొత్తం ప్రచారం పాశ్చాత్యులలాగా మనం కూడా అభివృద్ధి చెందాలి, పాశ్చాత్యుల ఐడియల్స్ను మనం తీసుకొని ఐడియల్స్ను అంటే వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ అభివృద్ధిని మరి మనం తీసుకొని పాశ్చాత్య దేశాలలాగా మనం అభివృద్ధి చెందాలనేటువంటి దాన్ని ఇంటెలెక్చువల్స్ సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ అనేటువంటి పదంతో జపాన్లో ఉన్నటువంటి యొక్క ఇంటెలెక్చువల్స్ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రచారం ఎప్పటి నుంచి అంటే ఈ ప్రచారంలో మరి ఈ యొక్క మేజీ పీరియడ్లోనే ఉందా అంటే అంతకుముందు కూడా 2 పీరియడ్లలో టోకుగవా షోగునేట్ పీరియడ్లో కూడా టోకుగవా షోగునేట్ మొట్టమొదటిగా ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండాలనుకుంది. కానీ రాను ఏమైందంటే ఒంటరిగా కమ్మడోర్ మేతి ఫెర్రీ అనేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాయబారి యుద్ధ పడవలు తీసుకొని రావటం తోటి ఈ యొక్క ఐసోలేషన్ అంటే ఏర్పాటువాదం తాను సొంతంగా ఐసోలేట్గా ఉండాలి, ఎవరితో కనెక్షన్ లేకుండా ఉండాలనేటువంటి భావనను వదిలేసి మరి ఈ పాశ్చాత్య దేశాలతో కయ్యాన్ని కొనుక్కునే దానికన్నా మనం వాళ్ళతో సఖ్యతగా ఉండి వాళ్ళ యొక్క ఐడియాలజీని మనం ఫాలో అయ్యి బాగా వృద్ధి కావాలి అనేటువంటి యొక్క వృద్ధి కావాలనే భావన ఈ జపాన్లో ఇంటెలెక్చువల్స్ బయలుదేరి. అంతేకాకుండా జపాన్లో టోకుగవా గవర్నమెంట్ ఆఫీషియల్స్లో కూడా మనం ఈ యొక్క అమెరికా యొక్క ఓడను రాయబారిని కనుక తిరస్కరిస్తే
వాళ్ళతో యుద్ధం కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా అది ప్రయోజనకరం కాదు. కొంత రిలీఫ్ మనకు వస్తుంది, తర్వాత ఆలోచిద్దాం. అందుకోసం అని చెప్పి ఈ అమెరికా రాయబారికి ఒక క్యాపిటల్ కు దూరంగా ఉన్నటువంటి ఏరియాల్లో 2 ఏరియాల్లో ఓడరేవులను పడవలను రీఫియల్ అంటే వాళ్ళ పడవలకు కావాల్సినటువంటి యొక్క బొగ్గు సామాగ్రిని రీఫియల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి అనుమతించింది. ఆ విధంగా ఐసోలేషన్ ను టోకోగోవా కూడా వదిలేసింది. ఎందుకంటే ఐసోలేషన్ గా ఉంటే మరి ఈ అందరూ అభివృద్ధి చెందుతుంటే ఇది ఐసోలేషన్ గా ఉంటే కుదరదు. ఇంకోటి ఈ ఐసోలేషన్ ఉండాలనుకుంటే మరి ఆ అమెరికా రాయబారి తోటి కయ్యం కొనుక్కోవాలి. కయ్యం కొనుక్కుంటుంటే ఇమీడియట్ గా వచ్చేది యుద్ధం చేయడానికి ఇష్టపడకుండా మరి తన యొక్క క్యాపిటల్ కు దూరంగా ఉన్న సీ పోర్ట్స్ లో అమెరికాకు మరి ఇచ్చివేయడం జరిగింది. అమెరికాకి ఇచ్చేయగానే మిగతా యూరోపియన్స్ వాళ్ళు కూడా అడిగారు. ఆ యూరోపియన్స్ ఇంగ్లాండ్ వాళ్ళకు, ఫ్రాన్స్ వాళ్ళకు, జర్మనీ వాళ్ళకు కూడా ఇచ్చివేసి ఈ ఓడరేవులు ఇచ్చివేయటం జరిగింది. ఇంకా కస్టమ్స్ వసూలు చేశారు కూడా వాళ్ళకు కొంత ఫేవరెట్ దాన్ని కూడా కల్పించారు. సో ఈ విధంగా జపాన్ తన యొక్క తన సరిహద్దులను పాశ్చాత్యులకు తమ ఓడరేవుల ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నెమ్మదిగా మరి ఈ టోకోగోవా షోగునేట్ ఏం చేసిందంటే ఇక ఐసోలేషన్ అనేది కుదరదు. ఈ మోడర్న్ పీరియడ్ లో మరి ఈ మిగతా పాశ్చాత్య దేశాలలాగా మనం కూడా అభివృద్ధి కావాలి అని చెప్పి టోకోగోవా షోగునేట్ అధికారంలో ఉన్నటువంటి యొక్క ఫ్యూడల్ ప్రభుత్వం, బాకాపు ప్రభుత్వం ఏం చేసింది, బాకాపు అంటారు దాన్ని. బాకాపు ప్రభుత్వం ఏం చేసిందంటే మరి రాయబారం పంపింది. ఎక్కడికి? ఐరోపా దేశాలలో ఎలా అభివృద్ధి జరిగింది ఆ రాయబారాలను ప్రభుత్వం తరఫున రాయబారాలను పంపి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ను స్టడీ చేసి ఇక్కడ కూడా అలాంటిది మరి వృద్ధి చేయాలి అని చెప్పి తన గేట్స్ ఓపెన్ చేసింది ఈ యొక్క టోకోగోవా షోగునేట్ పీరియడ్. అది 1868 దాకా టోకోగోవా షోగునేట్ పరిపాలన సాగింది. అయితే ఇది ఈ యొక్క రీఫార్మ్స్ కూడా మొదలుపెట్టింది టోకోగోవా షోగునేట్. ఆ దిశగా ఏది పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ను స్టడీ చేయాలని అధికారులను పంపింది. మరి ఆ విధంగా జపాన్ కూడా అభివృద్ధి చేయాలని అడుగులు వేసింది. కానీ కొన్ని రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చింది, కానీ అవి స్పీడ్గా లేకపోవటము. 1800 లాంగ్ రూల్ చాలా కాలం పరిపాలించింది కాబట్టి కొంతమంది వ్యతిరేకులు కూడా మూట కట్టుకుంది చాలా టోకోగోవా ఫ్యూడల్ ప్రభుత్వం. ఆ వ్యతిరేకులలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే సమురాయ్ వర్గం, మరి రిచ్ పీజెంట్ వర్గం, మరి మర్చెంట్స్, ఇంకా నోబుల్స్, పోర్టియర్ నోబుల్స్, వీళ్ళందరి యొక్క వ్యతిరేకతను మూట కట్టుకోవడం జరిగింది. టోకోగోవా షోగునేట్ లేదా బాకాపు ఫ్యూడల్ ప్రభుత్వం. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే బాకాపు ప్రభుత్వం సెంట్రలైజ్డ్ అధికారాలు ఎంజాయ్ చేస్తూ సమురాయ్ తోటి అధికారాలను పాల్పంచుకునేది. అంటే ఫ్యూడల్ వర్గాలతో అధికారాలను పాల్పంచుకునేది. కానీ రాను దాన్ని రిస్ట్రిక్ట్ చేయటం జరిగింది. మోర్ సెంట్రలైజ్ చేయడంతో ఈ యొక్క సమురాయ్ వర్గము మరి ఇంకా వ్యతిరేకత తెలిపి దాంతో ఆ బాకాపు ప్రభుత్వం టోకోగోవా షోగునేట్ ప్రభుత్వం 1868లో కూలిపోయి మేజీ గవర్నమెంట్ వచ్చింది. మేజీ గవర్నమెంట్ అంటే చక్రవర్తికి సపోర్ట్ చేసి మేజీ గవర్నమెంట్ ఒక అలిగార్కీ గవర్నమెంట్. అంటే కొంతమంది
కొంతమంది చేతిలో పరిపాలన, ఒక సెంట్రలైజ్డ్ పరిపాలన కొంతమంది చేతిలో, మరి ఎంపరర్ అంటే చక్రవర్తి దానికి హెడ్, కొంతమంది ఇంటలెక్చువల్స్ దాంట్లో మెంబర్స్. ఇలాంటి అలిగార్కి ప్రభుత్వాన్ని మేజీ చక్రవర్తులు ఏర్పాటు చేశారు. ఈ మేజీ చక్రవర్తులు అలిగార్కి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే సెంట్రలైజ్డ్ అధికారాలను తీసుకురావాలి, మరి అధికారాలు తీసుకొచ్చి మరి మిగతా ఎవరైతే వాళ్ళకు ఈ మేజీకి సపోర్ట్ చేసారో వాళ్ళతో షేర్ చేసుకుందామో అనే ఉద్దేశంతో సమయ వర్గము, వర్గము, మరి మర్చెంట్స్, మరి ఈ నోబుల్స్, కోర్టియర్స్, వీరందరూ మేజీ రెస్టరేషన్ 1868లో మేజీ రాజరిక వ్యవస్థ. అంటే అంతకుముందు కూడా షోగునేటు పీరియడ్ లో కూడా రాజరికం ఉంది కానీ రాజు రియల్ అధికారాలు ఏమి చెలాయించేవాడుగా, ఇంకా అతనికి అయ్యే ఫైనాన్స్, ద్రవ్య సంబంధమైన నిధులను కూడా షోగునేటు సమకూర్చేది. ఆ విధంగా మరి నామినల్ హెడ్ గా ఉండేవాడు అంతకుముందు. ఇది ఈ షోగునేటు కన్నా ముందు. సో కాబట్టి అట్లాంటి దాన్ని మళ్ళీ నామినల్ అధికారం కాకుండా మరి ఈ చక్రవర్తికి దైవాంశ సంభూతులు కాబట్టి చక్రవర్తికి ఎక్కువ అధికారాలు ఉండేటట్టు, మరి కన్ఫ్యూజన్ ఐడియాలజీ తోటి చైనాలో ఉన్న కన్ఫ్యూజన్ ఐడియాలజీ కూడా ఇక్కడ జపాన్ లో ఉన్న ఫాదర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఎంపరర్ ఈజ్ ది హెడ్, అంటే ఎంపరర్ చక్రవర్తి ఫాదర్ లాంటి వాడు కాబట్టి అతనికి అన్ని అధికారాలు ఉండాలని చెప్పి ఒక అలిగార్కి వర్గం బయలుదేరి మరి ఈ సివిలైజేషన్, ఎన్లైట్మెంట్ కావాలి అనేటువంటి అభివృద్ధి జరగాలి, ఫారిన్ ఐడియల్స్ తీసుకుని అభివృద్ధి కావాలి, జపాన్ కూడా అభివృద్ధి కావాలి, మోడర్నైజ్ కావాలి అనే ఉద్దేశం ఈ యొక్క మేజీ చక్రవర్తులకు, మరి చక్రవర్తులు సపోర్ట్ చేసే అలిగార్కి వర్గం అంటే కొంతమంది ఇంటలెక్చువల్స్ వర్గానికి కూడా ఆ యొక్క వెస్టర్న్ ఐడియల్స్ ఫాలో అయ్యి మనం పాశ్చాత్యులలాగా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశం బయలుదేరింది ఈ యొక్క మేజీ పరిపాలన 1868 నుంచి. సో ఆ విధంగా ఆ సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ జరగాలి, సివిలైజ్డ్ కావాలి, జపాన్ వాళ్ళు సివిలైజ్డ్ కావాలి. ఎన్లైటన్మెంట్ అంటే ఆ పాశ్చాత్యాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అలాంటి అభివృద్ధి ఇక్కడ ఎందుకు లేదు, అలాంటి దాన్ని ఇక్కడ ఎన్లైటన్ అయ్యి ప్రజలు లేదా అధికారంలో ఉన్న అలిగారికి ఎన్లైటన్ అయ్యి అలాంటి రిఫార్మ్స్ ఇక్కడ తీసుకురావాలి అనేటువంటి యొక్క ఉద్యమం బయలుదేరింది అలిగార్కి మేజీ చక్రవర్తి హెడ్ గా ఉన్నటువంటి అలిగార్కిలో ప్రభుత్వం తరఫున మేజీ చక్రవర్తిగా ఇంపీరియల్ అథారిటీ ఉన్నది, బాగా అన్ని అధికారాలు అతనికి దత్తత చేశారు. అయినా కూడా అలిగార్కి కూడా పాలు పంచుకున్నది చక్రవర్తితో పాటు. చక్రవర్తి హెడ్ గా ఉంటాడు, మరి మిగిలిన కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉంటాడు, కానీ అధికారాలు మాత్రం దైవాంశం. కొంతమంది అన్నారు చక్రవర్తికి అన్ని అధికారాలు ఇవ్వద్దు, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ రైట్స్, పీపుల్స్ రైట్, ఫ్రీడమ్ అండ్ పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్ కూడా వచ్చింది. అయినా కూడా ఎక్కువ అధికారాలు దైవాంశ సంభూతులు, మరి కన్ఫ్యూజన్ ఐడియాలజీని చైనాలో చక్రవర్తి ఫాదర్ లాంటి వాడు కాబట్టి చక్రవర్తి ఆధ్వర్యంలోనే మోడర్నైజ్ కావాలి జపాన్ అని చెప్పి ఈ యొక్క ఉద్యమం మేజీ చక్రవర్తుల హెడ్షిప్ ద్వారా ఒక అలిగార్కి ప్రభుత్వం ఏర్పడి అలిగార్కి ప్రభుత్వం తోటి ఒక ఉద్యమం లాగా బయలుదేరింది. ఏది మోడర్నైజ్ చేయాలని జపాన్ ఉద్యమం లాగా బయలుదేరి మోడర్నైజ్ చేయాలని ఇంటెలెక్చువల్స్ ఈ ప్రభుత్వం తరఫున. అయితే బయట కూడా ఇంటెలెక్చువల్స్ ఒక
ఏది సొసైటీని, ఇలాంటి సొసైటీని ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్స్ ఆఫ్ జపాన్ ఏమని సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ సొసైటీ పెద్దది ఏర్పడి సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ జపాన్ లో రావాలి, వచ్చి జపాన్ పాశ్చాత్య దేశాలలాగా అభివృద్ధి చెందాలని ఒక సొసైటీస్, కొన్ని సొసైటీస్ ఫామ్ అయినాయి ఇంటలెక్చువల్స్ లో. కొన్ని ఎలా జపాన్ అభివృద్ధి కావాలనేటువంటి ఒక గ్రూప్స్ బయలుదేరి, దాంట్లో ఒక గ్రూపే సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ ఇంటలెక్చువల్ గ్రూప్, స్ట్రాంగ్ గ్రూప్. ఆ స్ట్రాంగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పాశ్చాత్య దేశాలలాగా జపాన్ కూడా అభివృద్ధి చెందాలి. జపాన్ లో మరి ఇప్పుడున్నటువంటి మేజీ అలిగారికి ప్రభుత్వంలో ఏమున్నదంటే, ప్రభుత్వం ఉంది కానీ సెన్స్ ఆఫ్ నేషన్ లేదు, నేషన్ వుడ్ అనేది లేదు, ప్యాట్రియాటిజం అనేది లేదు. కాబట్టి అలాంటి ప్యాట్రియాటిజం ఉన్నటువంటి యొక్క ఉండి వెస్టర్న్ పందాలు అభివృద్ధి చెందాలనేటువంటి యొక్క సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ సొసైటీ, ఇంటలెక్చువల్ సొసైటీ, బలమైన సొసైటీ దీన్ని అడ్వకేట్ చేసి దాంట్లో మరి ఈ యొక్క వెస్టర్న్ పాశ్చాత్యులు ఏ విధంగా బాగా అభివృద్ధి చెందారు, అలాంటి అభివృద్ధి కూడా జపాన్లో జరగాలి అని మొదలు పెట్టారు. ఆ విధంగా ఈ యొక్క సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ బలమైన సంస్థ సొసైటీ, సివిలైజ్ కావాలి జపాన్, ఎన్లైటన్మెంట్ కూడా కావాలి. ఆ దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అలాంటి అభివృద్ధి ఇక్కడ కూడా జరగాలి అనేటువంటి యొక్క భావం ఈ యొక్క సొసైటీ ద్వారా, సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ సొసైటీ, బలమైన సొసైటీ ద్వారా వ్యాపింపజేశారు, అడ్వకేట్ చేసి ఆ విధంగా జపాన్ కూడా మరి పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందాలి. ఆ పాశ్చాత్య ఐడియల్స్, ఆ భావాలను, పాశ్చాత్య వృద్ధిని, పాశ్చాత్య సైన్స్ టెక్నాలజీ అన్నిటిని కూడా యూజ్ చేసి జపాన్ కూడా వృద్ధి చెందాలనేటువంటి ఒక ఐడియా బయలుదేరింది. సో ఆ విధంగా పాశ్చాత్య దేశాలలాగా జపాన్ కూడా నిర్మించాలని బయలుదేరింది. అది సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ సొసైటీ ద్వారా పాశ్చాత్య దేశాల్లో కూడా జపాన్ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి యొక్క భావం ఇంటలెక్చువల్స్ లో బయలుదేరి వీళ్ళు ప్రాపగేట్ చేస్తూ మొదలు పెట్టారు. సో ఈ విధంగా మరి పాశ్చాత్యులాగా అభివృద్ధి చెందాలనే దాంట్లో కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏమన్నారంటే, ఎవరు యోగ్యమా అని అతను ఏమన్నాడంటే, ఇప్పుడున్న ఏది మేజీ అధికారికి ప్రభుత్వం నడుపుతుంది, కానీ ప్రభుత్వంలో ఏంటి సిటిజన్షిప్ అనేది, సెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ లేదు. అంటే ఇది మా దేశము, మేము జపాన్ పౌరులము, మరి పాశ్చాత్యుల్లాగా మేము కూడా డెవలప్ కావాలి అనేటువంటి యొక్క సిటిజన్షిప్ భావాలు కానీ, మరి సెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ నేను ఈ దేశ పౌరుణ్ణి, జపాన్ దేశ పౌరుణ్ణి, కాబట్టి జపాన్ దేశంలో ఉన్నటువంటి యొక్క వెనకబాటుతనాన్ని తొలగించి ఈ జపాన్ కూడా పాశ్చాత్య దేశాలలాగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సెన్స్ ఆఫ్ నేషన్ అనేటువంటిది ఈ యొక్క మేజీ అలిగారిలో కొరవడింది. అలాంటిది లేకపోతే అది నేషన్ స్టేట్ కాదు. కాబట్టి నేషన్ స్టేట్, జాతీయ రాజ్యంగా కావాలంటే అలాంటి భావన ఉండాలి, అలాంటి భావన ప్రజలలో రావాలి. మరి ప్రజలలో వచ్చి ఆ పాశ్చాత్యులు ఉపయోగించినటువంటి యొక్క సైన్స్ టెక్నాలజీని, ఎడ్యుకేషన్, మరి ఎన్లైటన్మెంట్ను మరి మన ఈ జపాన్ వాళ్ళు అలవర్చుకోవాలి. అప్పుడే జపాన్ అభివృద్ధి జరుగుతుంది అని ఈ యొక్క సివిలైజేషన్ ఎన్లైటన్మెంట్ సంస్థ బాగా అడ్వకేట్ చేసి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఒక నేషనాలిటీ
మరి సెన్స్ ఆఫ్ నేషనాలిటీ అనేది లేదు. అది పడబడింది. అది అది బాగా బలమైనటువంటి సెన్స్ ఆఫ్ నేషన్ అనేది క్రియేట్ కావాలి. అప్పుడే రియల్ సిటిజన్షిప్ పౌరుగా మరి అతను కాబట్టి రియల్ సిటిజన్షిప్ అనే భావన అతనికి రావాలి. సో ఈ అన్నిటికీ ఏంటి అయ్యా మూలనం అంటే ఈ యొక్క సెన్స్ ఆఫ్ జస్టిస్ పాశ్చాత్యులాగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అంటే జపాన్ లో ఎడ్యుకేషన్ బాగా లేదు. ఎడ్యుకేషన్ కొరవడింది. పాశ్చాత్య ఎడ్యుకేషన్, ఇది పాశ్చాత్య ఎడ్యుకేషన్, పాశ్చాత్య మోడల్, మరి ఇంగ్లాండ్ మోడల్ తీసుకున్నది, ఫ్రాన్స్ మోడల్ తీసుకున్నది, మరి ప్రషియా మోడల్ ఆర్మీని తయారు చేసింది. ఈ విధంగా నిర్బంధ సైనిక విద్య ఉన్నది జపాన్ లో. ఇది మేజీ రెస్టరేషన్ తర్వాత నిర్బంధ సైనిక విద్య పెట్టారు. తర్వాత రిఫార్మ్ చేశారు. మేజీ రెస్టరేషన్ తర్వాత నిర్బంధ సైనిక విద్య ఒకటి. ఇంకోటి ల్యాండ్ ట్యాక్స్, ఇంకోటి మరి అబాలిషన్ ఆఫ్ ప్రివిలేజెస్ ఇవన్నీ పోగొట్టి అందరిని ఈక్వల్ పౌరులుగా తీసుకొచ్చింది మేజీ గవర్నమెంట్. అందరినీ కాదు కాకుండా ఇంతకుముందు పవర్ ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళను పక్కకు పెట్టి మరి రూరల్ ఏరియాలో ఉన్న సమరయ వర్గానికి, మరి ఈ లోయర్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ వర్గానికి బ్యూరోక్రసీలో చేసే పని చేసే అవకాశం కల్పించి ఒక ప్యాట్రియాటిజం బ్యూరోక్రసీని క్రియేట్ చేశారు. బలమైన బ్యూరోక్రసీ క్రియేట్ చేసి సెంట్రల్ పవర్ ఒకటి, మరి బ్యూరోక్రసీ పవర్ ఒకటి, రెండు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా జపాన్ మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో పనిచేయటం మొదలుపెట్టింది. అయితే దీంట్లో ఇది మోడర్నైజ్ కాలేదు, పాశ్చాత్యులాగా మోడర్నైజ్ కాలేదు. కాబట్టి ఇది పాశ్చాత్యుల లాంటి డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ యూజ్ చేసుకొని మరి అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కూడా జరగాలనేటువంటి బలమైన ఒక సొసైటీ ఆర్గ్యుమెంట్స్ ఇంటలెక్చువల్స్ బయలుదేరి ఇంకా మరి అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో, అలీగారికి ప్రభుత్వంలో మేజీ హెడ్ గా ఉన్న అలీగారికి ప్రభుత్వంలో అది పొరబడింది. కాబట్టి అలాంటి దాన్ని మరి క్రియేట్ చేయాలి, న్యూ సోషల్ ఆర్డర్ ను క్రియేట్ చేయాలి అనేటువంటి యొక్క భావన మొదలైంది. దానికి న్యూ సోషల్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఈ యొక్క జపాన్ లో ముఖ్యమైన ఆధారం ఏంటి అంటే ఎడ్యుకేషన్ దాంతో పాటు డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో వచ్చినటువంటి యొక్క అలీగారి ప్రభుత్వానికి మరి ఆలోచన వచ్చింది. దాంతో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ ఉంటేనే జపాన్ డెవలప్ అవుతుంది అని చెప్పి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మొత్తం జపాన్ అంతా ఒక 7-8 ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్స్ గా మార్చారు. ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్స్ కు అన్నిటికి కలిపి మొత్తం కేంద్ర అన్నిటికి కలిపి ఈ డిస్ట్రిక్ట్స్ లలో ఎడ్యుకేషన్ సెంటర్స్ ఓపెన్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్ సెంటర్ కాకుండా మళ్ళీ ఫర్దర్ 7 కాకుండా ఫర్దర్ 22 18 ప్రావిన్స్ స్మాలర్ డిస్ట్రిక్ట్ ఫర్దర్ డివిజన్ చేసి అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేశారు. ఇంకా ఫర్దర్ లోయర్ లెవెల్లో కూడా ఇంకో ఆ విధంగా గ్రేడేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఒక గ్రేడ్ తర్వాత గ్రేడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ జపాన్ దేశంలో మొత్తం కూడా ఎడ్యుకేషన్, మోడర్న్ ఎడ్యుకేషన్, పాశ్చాత్య ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్. ఆల్రెడీ ప్రషియా మోడల్లో ఆర్మీ, ఈ నిర్బంధ విద్య ఆర్మీ, మరి ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయడం,
మరి అబాలిషన్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉన్నటువంటి సమరయ వర్గానికి, నోబుల్స్ కు ఉన్నటువంటి ప్రివిలేజెస్ కూడా అబాలిష్ చేసింది. మరి బ్యూరోక్రసీ కామన్ పీపుల్ తోటి, మిడిల్ క్లాస్ పీపుల్ తోటి బ్యూరోక్రసీని ఏర్పాటు చేసి ఈ యొక్క సమరయ వర్గానికి అంతకుముందున యొక్క పవర్స్ ను, మరి అంతకుముందున ఫ్యూడల్ వ్యవస్థను మార్చి మరి ఈ యొక్క ఇది క్యాపిటలిస్ట్ వ్యవస్థ లాంటి దాన్ని ఈ మేజీ చక్రవర్తులు తయారు చేయడం, మేజీ చక్రవర్తికి ఫుల్ పవర్స్ ఇచ్చి అలిగార్కి ప్రభుత్వం ఒక క్యాపిటలిస్ట్ వ్యవస్థ పెంపొందడానికి మార్గం సుగమం చేసి కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కామర్స్ వర్తక వ్యాపారాన్ని కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఇది మేజీ గవర్నమెంట్. సో ఆ విధంగా వర్తక వ్యాపారానికి మరి ఎడ్యుకేషన్ ముఖ్యంగా, రెండవది ఎడ్యుకేషన్ కూడా, మరి ఎడ్యుకేషన్ అధిక మొట్టమొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ ద్వారా డెవలప్మెంట్ జరుగుతుందంటే కొంతమంది వ్యతిరేకించారు. ఎడ్యుకేషన్ కు డెవలప్మెంట్ ముడిపెట్టదు. ఏమన్నాడంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది వే ఫర్ ది డెవలప్మెంట్. దాని ఎడ్యుకేషన్ ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుందనే దానికి ముడిపెట్టదు. ఆ విధంగా మరి హైరార్కీ లెవెల్లో సెంట్రల్ లెవెల్ నుంచి, అంటే టోక్యోలో ఇంపీరియల్ యూనివర్సిటీ పెట్టింది. ఇంపీరియల్ యూనివర్సిటీ నుంచి ఫర్దర్ డివిజన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ డివిజన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఫర్దర్ లోయర్ లెవెల్ మండలం లాంటి సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ 18, ఆ తర్వాత మళ్ళా 22 డివిజన్స్ లాంటి, మరి ఆ విధంగా పై లెవెల్ నుంచి కింది లెవెల్ దాకా ఏమంటారు దీన్ని, ఈ పై నుంచి కింది దాకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గ్రేడేషన్ ద్వారా, గ్రేడ్స్ ద్వారా ఓపెన్ చేసి ఆ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇది మేజీ అలిగార్కి గవర్నమెంట్ చేసినటువంటి యొక్క చర్య. ఎడ్యుకేషన్ కు మరి డెవలప్మెంట్ ముడిపెట్టకూడదు. ఎడ్యుకేషన్ ఉంటేనే డెవలప్ జరుగుతుంది, దానికి ఖచ్చితంగా దాన్ని ముడిపెట్టకూడదు. ఎడ్యుకేషన్ ఉంటేనే కానీ పీపుల్స్ లలో సెల్ఫ్ రిలయన్స్, వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇంగ్లాండ్ లాంటి వెస్టర్న్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఐడియాస్, వెస్టర్న్ ఫిలాసఫీని, భావనలను, మరి ఐడియాలజీని ఎడ్యుకేషన్ పీపుల్ అలవాటు చేసుకుంటారు. దాంతో ఒక ఇంటలెక్చువల్ రెవల్యూషన్ వస్తుంది. ఇంటలెక్చువల్ రెవల్యూషన్ తోటి మరి జపాన్ అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా ఎడ్యుకేషన్ కు ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇచ్చి మరి పైనుంచి ఇంపీరియల్ యూనివర్సిటీ నుంచి కింది దాకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండలం లెవెల్, మళ్ళీ ఫర్దర్ లోయర్ లెవెల్, మరి అట్లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తూ ప్రజలు ఎడ్యుకేట్ కావాలి అని చెప్పి మరి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం మొదలుపెట్టింది. అంటే ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వచ్చేటువంటి యొక్క రెవెన్యూ ఇన్కమ్ అంతా 1/3 ఇన్కమ్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీదనే. మిగిలిన అమౌంట్ ఏంటంటే 1/3 అది కాకుండా ఇంకా ఆర్మీ మీద కంపల్సరీ, ఆర్మీ అంటే నిర్బంధ సైనిక విద్య అనేది కూడా ఉంది, దానికి కూడా మిగిలిన అమౌంట్ పోతుంది. సో ఈ విధంగా అమౌంట్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా ఎడ్యుకేషన్ మీద, నిర్బంధ సైనిక విద్యలో మరి అడల్ట్ ఎవడైతే వయోజనుడైనాడో ఆ 21 years అయినటువంటి వయోజనుడు తప్పకుండా నిర్బంధ సైనిక విద్య 3 సంవత్సరాలు సైనిక విద్య ట్రైనింగ్ పొందాలి. ఆ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు ఇది రూరల్ ఏరియా రిజర్వ్ ఫోర్స్ గా ఉండాలి. ఆ విధంగా నిర్బంధ సైనిక విద్య చేసి జపాన్ ఈ సైనిక శక్తిగా తయారు చేశారు. ఎవరు? ఈ యొక్క మేజీ చక్రవర్తుల యొక్క పరిపాలనలో మరి నిర్బంధ సైనిక విద్య ద్వారా ప్రివిలేజెస్ రెండోది,
దాని ద్వారా మరి మిడిల్ క్లాస్ బ్యూరోక్రసీని, లాయల్ గా ఉండే బ్యూరోక్రసీని తయారు చేశారు. ఆ అలిగార్కి లేదా ఎవరు లాయల్ గా ఉండే బ్యూరోక్రసీని తయారు చేసి పరిపాలనను మరి అందించడం జరిగింది. అది కాకుండా మరి సమురాయ్ వర్గాలకి, ఫ్యూడల్ వర్గాలకు ఒకేసారి వాళ్ళ ప్రివిలేజెస్ అన్నింటినీ తీసేస్తే వాళ్ళు ఏంటి రివోల్ట్ అవుతారని చెప్పి ఆ రివోల్ట్ కాకుండా వాళ్ళకు ఏది మనీ బాండ్స్ క్రియేట్ చేసి ఆ బాండ్స్ మీద మరి 5% ఇంట్రెస్ట్, బాగా పెద్ద భూస్వాములకు 5% ఇంట్రెస్ట్ ఆ బాండ్స్ మీద, ఏది మనీ బాండ్స్ 5%, మరి తక్కువగా ఉన్నటువంటి యొక్క తక్కువ పేమెంట్ కంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ లార్డ్స్, కంపెనీ తక్కువ పేమెంట్ ఇవ్వాల్సిన ల్యాండ్ లార్డ్స్ 7% ఎక్కువ పేమెంట్ ఇవ్వాల్సినటువంటి భూస్వాములకు 5% నిర్ణయించి ఆ బాండ్స్ క్రియేట్ చేసి ఆ బాండ్స్ ద్వారా ప్రయాణం ఇట్లా ఇంట్రెస్ట్ పే చేస్తూ ఆ యొక్క బర్డెన్ తగ్గించుకుంది. ఏది ఎడ్యుకేషన్ మీద వచ్చే బర్డెన్, గవర్నమెంట్ వచ్చే బర్డెన్, మరి అదే సైనిక విద్యాల్లో వచ్చే బర్డెన్ కొంత తగ్గించుకుంది. ఏది ఈ యొక్క మేజీ గవర్నమెంట్, మేజీ అలిగార్కి గవర్నమెంట్. సో అయినప్పటికీ మరి ఎక్కువ మొత్తంలో ఎడ్యుకేషన్ కు ప్రియారిటీ ఇచ్చారు. మొత్తం యూనివర్సిటీస్ ఏంటి, జనరల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్, మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్, సైన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్. సో ఇవన్నీ పెట్టారు. సో కాబట్టి ఎడ్యుకేషన్ బాగా ఖర్చు అవుతుందని చెప్పి మేజీ అలీ గారికి ప్రభుత్వం మరి కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చింది. ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ మీద ఇంత పెద్ద ఖర్చు పెట్టడం ప్రభుత్వానికి భారంగా మారింది. కాబట్టి ఎవరైనా ఎడ్యుకేషన్ ఎందుకు పెట్టారంటే మోడర్నైజ్ కావడానికి, ఎన్లైటన్మెంట్ కావడానికి, సివిలైజ్డ్ పీపుల్ సివిలైజ్డ్ అండ్ ఎన్లైటన్మెంట్ కావడానికి మరి ఈ ఎడ్యుకేషన్ అవసరము. జపాన్ లో ఉన్న పీపుల్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ కావాలనే ఉద్దేశంతో, అప్పుడే జపాన్ మోడర్నైజ్ అనే ఉద్దేశంతో ఆ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ భారం ప్రభుత్వాలు పడుతుంది. ప్రభుత్వం కొన్ని రీఫార్మ్స్ మొదలుపెట్టింది. రీఫార్మ్స్ ఏంటి అంటే మరి రీఫార్మ్స్ లో ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ మీద మరి ఈ రీఫార్మ్స్ లో ఏంటి ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి యొక్క ఖర్చును తగ్గించుకోవడం. ఆ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ కు లాయల్ గా తయారు చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ లాయల్ గా, ఎంపరర్ లాయల్ గా, ప్రభుత్వానికి లాయల్ గా, క్యాబినెట్ లాయల్ గా చేయాలి అనేటువంటి హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ అయినప్పుడు కూడా అది కూడా లాయల్ గా ఉండాలి అనేటువంటి యొక్క ప్యాట్రియాటిజం, ఫిలయల్ ప్యాట్రియాటిజం ఉండాలనే ఎడ్యుకేషన్ లో ఒక ఏంటి ఈ యొక్క ఫాదర్ లాంటి ఎడ్యుకేషన్ ఎవరు కల్పించారు? గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి గవర్నమెంట్ కు లాయల్ గా ఉండాలి ఎడ్యుకేటెడ్స్ అందరు. కాబట్టి ఎడ్యుకేటెడ్స్, ప్రెస్ వాళ్ళు, స్టూడెంట్స్ పొలిటికల్ పార్టీస్ లో పాల్గొనొద్దు అని నిషేధం విధించింది. ఆ విధంగా వాళ్ళు లాయల్ సర్వెంట్స్ గా మారాలి. లాయల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ లాయల్ సర్వెంట్స్ గా, లాయల్ గా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభుత్వానికి లాయల్ సర్వెంట్స్ ను తయారు చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ గా తయారు కావాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది మరి ఇలాంటి దానికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి కొంత ఏం చేశారంటే లిబరలిజం తీసుకొచ్చి కొంత 12% మాత్రం టోటల్ అమౌంట్ లో కొంత పర్సెంటేజ్ మాత్రమే గవర్నమెంట్ భరిస్తుంది. మిగిలిన అమౌంట్ మాత్రం ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టారో వాళ్ళు భరించాలి అని చెప్పి ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి బరువును తగ్గించుకుంది. కానీ ఎడ్యుకేషన్ మీద
ఎడ్యుకేషన్ తోటి డెవలప్మెంట్ జరుగుతలేదు. డెవలప్మెంట్ కు ఇంకా ఏం కావాలి అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ కావాలి, అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంకరేజ్ చేసేటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి, బిజినెస్ ఎంకరేజ్ చేసేటువంటి డెవలప్మెంట్ కావాలి, బిజినెస్ ఎంకరేజ్ చేయాలి, అగ్రికల్చర్ ఎంకరేజ్ చేయాలి, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పెట్టాలి. సో ఇలాంటి యొక్క దాంతో జపాన్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఖర్చు అంత ముందున్నటువంటి ఖర్చును రెడ్యూస్ చేసి ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ అంతా కూడా లోయర్ లెవెల్ చిల్డ్రన్ అంతా కూడా చక్రవర్తికి మరి బ్యూరోక్రసీకి అలీ గారికి ప్రభుత్వానికి లాయల్ గా ఉండేటువంటి చిల్డ్రన్ డెవలప్ చేయాలి. ఆ తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ప్రభుత్వానికి లాయల్ గా ఉండేటట్టుగా తయారు చేయాలి. ఫ్రీగా కొంత ఫ్రీనెస్ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి లాయల్ గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ లిబరల్ రేషనలిస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. లిబరల్ రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్, రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ అది లేకపోవడం, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇండస్ట్రియలైజేషన్ మరి పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. కానీ రేషనలిస్టిక్ ఐడియాలజీ వెస్టర్న్ భావాలను ఇంబైబ్ చేసుకోలేదు బాగా జపాన్ వాళ్ళు. కాబట్టి రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ పెంపొందించాలి. అంటే ఈ జపాన్ లో ఉన్న ప్రజలు రీజనబుల్ గా ఆలోచించాలి, హేతువాదంగా ఆలోచించాలి. ఈ మూఢనమ్మకాలకు పోకుండా హేతుబద్ధంగా ఆలోచించి జపాన్ ను మరి పాశ్చాత్య దేశాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాయో అభివృద్ధి అయినాయో అలాంటి యొక్క అభివృద్ధి ఇక్కడ జపాన్ లో కూడా జరగాలి అనేటువంటి దానిలో క్యాబినెట్ ఏది ఈ మేకి చక్రవర్తి ఆధ్వర్యంలో చక్రవర్తి ఆర్డర్స్ తోటి క్యాబినెట్ అనేది ఏర్పడింది. క్యాబినెట్ తర్వాత 1880 వచ్చే వరకు ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా బయలుదేరాడు. సో ఇది అలీ గారికి. సో ఇలాంటి క్యాబినెట్ తోటి కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రీఫార్మ్స్ ఈ ద్వారా చక్రవర్తితో ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ ఏమంటారు రీస్క్రిప్ట్ అంటారు. చక్రవర్తి ఆర్డర్స్ చేసి క్యాబినెట్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మీద బర్డెన్ తగ్గించింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ మరి ఉండాలి. మరి ఎడ్యుకేషన్ లిబరల్ ఎడ్యుకేషన్ ఉండాలి, రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ విధంగా దేశాలలాగా మరి అన్ని ఏది కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేయడం, అగ్రికల్చర్ ఎంకరేజ్ చేయడం, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం, మరి ఈ విధంగా జపాన్ అభివృద్ధి కావాలి. ఆ దాని తోడు రేషనలిస్టిక్ ఐడియాలజీ మరి కూడా అభివృద్ధి కావాలి. ఆ విధంగా జపాన్ అభివృద్ధి కావాలి అనేటువంటి యొక్క భావము మరి క్యాబినెట్ ద్వారా మేజీ చక్రవర్తుల ద్వారా ప్రచారం జరిగింది. దీనికి కొంతమంది మరి కన్జర్వేటివ్స్ అపోజ్ చేశారు. కన్జర్వేటివ్స్ అంటే ఏమంటారు? కన్జర్వేటివ్స్ ఆ జపాన్ లో మరి ఈ పాశ్చాత్య భావాలను పాశ్చాత్య యొక్క వృద్ధినే కాకుండా వృద్ధిని ఇక్కడ డెవలప్ చేయడానికి పాశ్చాత్య మోడల్స్ అవసరం లేదు. మరి జపాన్ స్వదేశీ మోడల్స్, జపాన్ లో ఉన్నటువంటి యొక్క స్వదేశీ మోడల్స్ పాశ్చాత్య మోడల్స్ ఇంక్లూడ్ చేస్తూ అలయన్స్ చేస్తూ ఇంక్లూడ్ చేస్తూ స్వదేశీ మోడల్ లో జపాన్ అభివృద్ధి కావాలని చెప్పి కన్జర్వేటివ్స్ మరి మరి దీన్ని అపోజ్ చేశారు. ప్యూర్ గా పాశ్చాత్య భావాలను పాశ్చాత్య యొక్క మరి ఐడియాలజీని తీసుకొని అభివృద్ధి కాకుండా మరి స్వదేశీ ఐడియాలజీని తీసుకొని జపాన్ అభివృద్ధి కావాలి. స్వయం సమృద్ధి మరి సెల్ఫ్
అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐడియాలజీ అంటే ఫాదర్ ప్యాట్రియాటిక్ భావాలతోటి జపాన్ అభివృద్ధి చెందాలి, కానీ ప్యూర్ వెస్ట్రన్ మోడల్ అభివృద్ధి చెందితే అది ఫర్దర్ సో డిస్ట్రక్షన్ గా తయారైంది. కాబట్టి అలాంటివి కాకుండా మరి ఈ యొక్క నేటివ్ కల్చర్ జపాన్ కల్చర్ తోటి అభివృద్ధి కావాలి. వెస్టర్న్ కల్చర్ మోడల్లో అభివృద్ధి చేయకూడదు జపాన్ లో. ఆ విధంగా ఆర్థడాక్స్ కన్జర్వేటివ్స్ అపోజ్ చేశారు. అపోజ్ చేసి కన్జర్వేటివ్స్ ఏమన్నారంటే జపాన్ అభివృద్ధి కావాలి పాశ్చాత్య దేశాల్లో, కానీ అది ఎలాంటి అభివృద్ధి ఎలా జరగాలి? ఈ యొక్క స్వదేశీ జపాన్ యొక్క ఐడియల్స్ పరంపరంగా వచ్చేటువంటి యొక్క ఐడియల్స్ ను పరంపరంగా మరి జపాన్ లో వచ్చినటువంటి కల్చర్ బేస్ చేసుకొని అభివృద్ధి జరగాలి. అంటే సెల్ఫ్ ఇక్కడ ఉన్నటువంటి భావాలను రీఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ తోటి అభివృద్ధి జరగాలి. కానీ చెప్పండి వెస్ట్రన్ కల్చర్ తోటి వెస్ట్రన్ రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ లా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లా కాకుండా ఇక్కడ సెల్ఫ్ జపాన్ లో ఉన్నటువంటి నేటివ్ టెక్నాలజీ నేటివ్ ఎడ్యుకేషన్ మోడల్ లో పాశ్చాత్య ఎడ్యుకేషన్ అయినప్పటికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి మోడల్లో అభివృద్ధి కావాలి. కానీ మరి పాశ్చాత్య మార్గంలో అభివృద్ధి జరగదు. అభివృద్ధి అనేది అది జపాన్ దేశంలో మరి ఇది సూట్ కాదు. జపాన్ దేశానికి అభివృద్ధి అనేది పాశ్చాత్య మోడల్లో జరగాలనే దానికి ఎక్కువ మంది ఇంటెలెక్చువల్స్ మొగ్గు చూపిన మరి సివిలైజేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ అనేటువంటి దాన్ని మరి ఉన్నప్పటికీ కన్జర్వేటివ్స్ దాన్ని అపోజ్ చేసి పాశ్చాత్య మోడల్లో కాకుండా ఇక్కడ జపాన్ కల్చరల్ రూట్స్ నుంచి ఈ స్వయం సమృద్ధిగా జపాన్ ఎదగాలి. పాశ్చాత్య భావాలను యూజ్ చేసుకోవాలి, కానీ పాశ్చాత్య సైన్స్ యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, రేషనలిజాన్ని యూజ్ చేసుకోవాలి, అన్ని యూజ్ చేసుకోవాలి. డెవలప్మెంట్ పాశ్చాత్య దేశాలు వచ్చిన డెవలప్మెంట్స్ మరి అన్నిటిని ఇది ప్రాక్టికల్ గా అన్నిటిని చూస్తూ, కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క కల్చర్ మోడల్లో ఇది చక్రవర్తికి లాయల్ గా ఉంటూ ప్రభుత్వానికి లాయల్ గా ఉంటూ అభివృద్ధి జరగాలి. అందుకోసం ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ మీద ఇంత ఖర్చు పెడితే డెవలప్మెంట్ జరగట్లేదు. కాబట్టి డెవలప్మెంట్ కు ఎడ్యుకేషన్ ముడిపెట్టుదని ఒక స్లోగన్ కూడా ఉంది. సో అలాంటిది కాకుండా ఈ ఎడ్యుకేషన్ మీద ఫండ్స్ డిక్రీజ్ చేస్తూ ఓన్లీ 12% మాత్రమే గవర్నమెంట్ భరిస్తుంది. మిగతాది ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటారో వాళ్ళు భరించాలి. ఆ విధంగా రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్ అందించాలి. మరి ఈ ఎడ్యుకేషన్ బర్డెన్ తగ్గించుకుంది ఎడ్యుకేషన్ మీద. ఆ విధంగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మొత్తం పెట్టేటువంటి యొక్క బరువును తగ్గించుకుంది. అదే కాకుండా ఇంకా సైన్యం నిర్బంధ సైనిక విద్య మీద కూడా మొత్తం ఎంతో మంది ప్రభుత్వ యొక్క ఆదాయం ఖర్చు అవుతుంది. దీనికి కూడా వాళ్ళు ఈ యొక్క మేజీ చక్రవర్తులు అధికారికి ప్రభుత్వం క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే ఇలా మరి వెస్టర్న్ మోడల్లో కాకుండా మరి సో ఈ నిర్బంధ సైనిక శక్తియే జపాన్ ఆర్థిక శక్తిగా భావించొద్దు. సైనిక శక్తి కాకుండా ఆర్థికంగా జపాన్ బాగా డెవలప్ కావాలి. ఆ విధంగా ఇంటలెక్చువల్ గా డెవలప్ కావాలి, ఐడియాలజికల్ డెవలప్ కావాలి. కాబట్టి ఈ జపాన్ వర్తక వ్యాపారంలో డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ లో డెవలప్ కావాలి. ఇలా మోడర్న్ వేలో డెవలప్ కావాలి. కానీ అది ఈ యొక్క జపాన్ కల్చర్ తోటి జపాన్ ఐడియాలజీ తోటి ఇంటర్నల్ గా ఇండిజినస్ గా జపాన్ లో ఉన్నటువంటి కల్చర్ అనుకూలంగా
అభివృద్ధి కల్చర్ను యూజ్ చేసుకుంటూ, రూట్స్ యూజ్ చేసుకుంటూ, లాయాలిటీ, ఏది చక్రవర్తికి లాయాలిటీ, గవర్నమెంట్కి లాయాలిటీ, లాయాలిటీ, మరి ఈ ప్రభుత్వం ఉన్న పెద్దలకు లాయాలిటీ, ప్రభుత్వం నడిపే వాళ్ళకు గవర్నమెంట్ లాయాలిటీగా ఉన్నటువంటి యొక్క ఉంటూ అభివృద్ధి జరగాలి. సెన్స్ ఆఫ్ లాయాలిటీ, చక్రవర్తికి ఇంకా మోర్ లాయల్ గా ఉండాలి. సో ఆ విధంగా గవర్నమెంట్ లాయల్ గా ఉంటే ప్యాట్రియాటిజం ఉండాలి, జాతీయ భావం. మరి ఈ జపాన్ అనేది ఒక జాతి, ఈ జాతి మరి ఇండస్ట్రియలైజ్ గా, కమర్షియలైజ్ గా, అగ్రికల్చరైజ్ గా అన్నింటిలో డెవలప్ కావాలి. ఆ డెవలప్మెంట్ ఎలా అంటే కంప్లీట్ వెస్టర్న్ మోడల్లో కాకుండా ఈ యొక్క జపాన్ ట్రెడిషనల్ మోడల్లో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ పాశ్చాత్య మోడల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్ కూడా వచ్చింది. పీపుల్స్ డెమోక్రటిక్ మోడల్లో గవర్నమెంట్ రావాలి అనే మోడల్, డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కావాలన్నారు. సో కానీ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే అది మరి చక్రవర్తి అధికారాలను, మరి సెంట్రలైజ్డ్ అధికారాలను, ఉన్నటువంటి అలిగారిక అధికారాలను, క్యాబినెట్ అధికారాలను, చక్రవర్తి అధికారాలను దిగజారుస్తుంది. అలాంటి అధికారాలను దిగజార్చేటువంటి యొక్క డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఈ జపాన్ దేశానికి పనికిరాదు, జపాన్ దేశానికి ఉపయోగకరం కాదు అనే ఆర్గ్యుమెంట్ బయలుదేరింది. డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇక్కడ ఈ జపాన్ అభివృద్ధికి అవరోధంగా మారుతాయి. ఎందుకంటే ఈ సొసైటీ వాజ్ డివైడెడ్, సొసైటీ అంతా డివైడ్ అయ్యింది, ఫ్రాగ్మెంటేషన్ ఉంది. ఇలాంటి డివైడెడ్ సొసైటీలో లిబరల్ ఐడియాలజీ అయినటువంటి వెస్టర్న్ ఐడియాలజీ, వెస్టర్న్ డెమోక్రటిక్ మోడల్ సూట్ కాదు. కాబట్టి వెస్టర్న్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఇక్కడ సూట్ కాదు. ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి? కన్జర్వేటివ్ గవర్నమెంట్ విత్ ది అబ్జర్వింగ్ ది న్యూ డిస్కషన్స్, న్యూ డెవలప్మెంట్స్, న్యూ డిమాండ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ న్యూ డిమాండ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ యొక్క ఎంపరర్ అండ్ క్యాబినెట్ న్యూ డిమాండ్స్ ఇంక్లూడ్ చేస్తూ ప్రజల యొక్క డిబేట్స్ అండ్ డిస్కషన్ ద్వారా ఈ న్యూ జపాన్ లో యొక్క కొత్త పందాలో ప్రభుత్వం ఎవాల్వ్ కావాలి. ఆ ప్రభుత్వం ఎలాంటిదంటే ఆ ప్రభుత్వంలో ప్రజలు దేనికి లాయల్ గా ఉండాలి? ప్రజలు లాయల్ గా చక్రవర్తికి ఉండాలి, ప్రభుత్వానికి లాయల్ గా ఉండాలి. అలాంటి యొక్క ప్రభుత్వం, అలాంటి యొక్క పరిణామాలు, అలాంటి యొక్క ఎవల్యూషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ రావాలి. కానీ ప్యూర్లీ వెస్టర్న్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పనికిరావు. కాబట్టి మరి జపాన్ ట్రెడిషనల్ మోడల్లో, ఆర్ కన్జర్వేటివ్ మోడల్లో మరి రేషనలిజం కూడా యూజ్ చేసుకొని మరి ఈ కన్జర్వేటివ్ మోడల్లో కన్జర్వేటివ్ సపోర్ట్ చేశారు. కాబట్టి కన్జర్వేటివ్ ఇంపాక్ట్ దేని మీద పడింది? జపాన్ అభివృద్ధిలో కన్జర్వేటివ్ ఇంపాక్ట్ తోటి కన్జర్వేటివ్ ఇంపాక్ట్ పడి ఇక్కడ జపాన్ అభివృద్ధిలో కన్జర్వేటివ్ ఇంపాక్ట్ పడి మరి కన్జర్వేటివ్ ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్, ట్రెడిషనల్ ఇంపాక్ట్ పడింది. డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ మోడల్ తిరస్కరించారు. జపాన్ అభివృద్ధి కావాలి, కానీ ఎలా జరగాలి? స్వదేశంలో ఉన్నటువంటి ఐడియాలజీ చక్రవర్తి అధికారాలను, చక్రవర్తి దైవాంశ సంబూతుడు కాబట్టి చక్రవర్తి అధికారాలను క్వశ్చన్ చేయనటువంటి ప్రభుత్వంలో క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ అధికారాలను క్వశ్చన్ చేయకుండా వాళ్ళ అధికారాలను అథారిటేటివ్ గా
వాళ్ళ అధికారాలను ఒప్పుకుంటూ అభివృద్ధి జరగాలి అనేటువంటి యొక్క కన్జర్వేటివ్ మోడల్ ఆఫ్ అభివృద్ధి. ఆ విధంగా ఒక మోడల్ ఆఫ్ అభివృద్ధి, కన్జర్వేటివ్ మోడల్లో అభివృద్ధి జరగాలని కన్జర్వేటివ్ ఇంపాక్ట్ కూడా పడింది జపాన్, మోడర్నైజేషన్ జపాన్. సో ఆ విధంగా జపాన్లో ఇంకా ఏంటంటే బై 1880 సోషలిజం కూడా వచ్చింది. సోషలిజం అంటే జపాన్లో మేజీ చక్రవర్తుల పునరుద్ధరణ తర్వాత మరి ఫ్యూడలిజాన్ని అంతం చేసింది. ఫ్యూడలిజం అంతం చేసి మరి ఈ యొక్క ఉన్నటువంటి యొక్క ఫ్యూడల్స్ కు మరి హ్యావ్ నాట్స్ మధ్య ఉన్నటువంటి యొక్క గ్యాప్ తగ్గించాలని ఫ్యూడలిజాన్ని బర్తరఫ్ చేసి ఫ్యూడల్ ల్యాండ్ ఆర్ట్స్ కు కంపెన్సేషన్స్ ఇచ్చి బాండ్స్ ఇచ్చి వాళ్ళ యొక్క ఫ్యూడలిజాన్ని అంతం చేసి ఇక్కడ మోడర్న్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కాకుండా అలాంటి యొక్క ఐడియల్స్, అలాంటి డిమాండ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఒక బలమైనటువంటి యొక్క ప్యాట్రియాటిక్ గవర్నమెంట్, జాతీయ గవర్నమెంట్, అధికారిక గవర్నమెంట్, క్యాబినెట్ సిస్టమ్, మరి ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్, కాన్స్టిట్యూషనల్ మొనార్కీని ఏర్పాటు చేస్తూ వీళ్లకు మొనార్కీకి ఫుల్ పవర్స్ ఉంటాయి, గవర్నమెంట్ కూడా ఫుల్ పవర్స్ ఉండేటువంటి ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటూ చక్రవర్తి అధికారాలు తక్కువ కాకుండా చక్రవర్తి అధికారాన్ని ఎవడైతే దూషించాడో వాళ్ళని శిక్షించారు. సో ఆ విధంగా కన్ఫ్యూషన్ మోడల్లో ప్యాట్రియాటికిజం, చక్రవర్తి మరి ఫాదర్ లాంటి వాడు చక్రవర్తి ఆధ్వర్యంలోనే అన్ని జరగాలి. ప్రభుత్వానికి లాయల్గా ఉండాలి. ఎవరు? ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మరి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సెకండరీ లాయల్గా ఉండే చిల్డ్రన్ గా తయారు కావాలి. అలాంటి చిల్డ్రన్ పొలిటికల్ పార్టీస్ బిగినింగ్ లో స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు జాయిన్ కావచ్చు. తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి పనికి వచ్చే, ప్రభుత్వం జపాన్ అభివృద్ధికి పనికి వచ్చే పౌరుల్లాగా ఎదగాలి అనేటువంటి యొక్క మరి చూడరు ఏది కన్జర్వేటివ్ ఐడియాలజీతో సెల్ఫ్ డెవలప్మెంట్ జరగాలనేటువంటి ఐడియాలజీ రీఫార్మ్స్ జరిగినాయి. ఆ విధంగా సివిలైజేషన్, ఎన్లైటన్మెంట్, న్యూ సోషల్ ఆర్డర్, ఈక్వాలిటీ బేస్ మీద చక్రవర్తులు ఏది మరి బాగా ల్యాండ్ లార్డ్స్ కు మరి పూర్ పీపుల్ మధ్యలో పెద్ద వ్యత్యాసం లేకుండా ఈక్వాలిటీ దిశగా, సమానత్వ దిశగా ఏది రీఫార్మ్స్ మొదలు పెట్టారు చక్రవర్తి ఆధ్వర్యంలో. ఈ అధికారులు ఆ క్యాబినెట్ ఏం చేసింది 1880 వరకు సోషలిజం అనేది ఒకటి, సోషలిజం, కమ్యూనిజం అలాంటి సోషలిస్ట్ వ్యవస్థ, సోషలిజానికి వర్కర్స్ యూనిటీ, ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనిటీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి వర్కర్స్ పార్టిసిపేషన్, వర్కర్స్ వెల్ఫేర్, ఆ విధంగా సోషలిస్టిక్ వ్యవస్థ వైపు ఇది జపాన్ మళ్ళీ సోషలిస్టిక్ వ్యవస్థ వైపు ఇండస్ట్రియల్ వర్కర్స్, ఎడ్యుకేషన్స్, లాకౌట్స్, స్ట్రైక్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటిది జరగకుండా మళ్ళీ జపాన్ బాగా అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క సోషలిజం కూడా కంట్రోల్ చేస్తూ ఈ యొక్క నేటివ్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి అనేది పాశ్చాత్య మోడల్లో పాశ్చాత్యుల లాగా అభివృద్ధి చేయాలి. కానీ ఈ అభివృద్ధి అంతా కూడా జపాన్ ఇండిజినస్ వేలో అంటే దేశీయ మోడల్లో అభివృద్ధి జరగాలి. దేశీయ మోడల్లో దేశీయ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ చేసుకొని అభివృద్ధి చెందాలి అనేటువంటి యొక్క పాశ్చాత్య లాగా మరి ఇది కూడా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ, ఎకనామిక్ మర్చెంట్స్, క్యాపిటలిస్టిక్ వ్యవస్థ ఇక్కడ క్రియేట్ కావడానికి మరి ఇండస్ట్రియలైజేషన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, అన్ని డెవలప్మెంట్స్ ఇక్కడ తీసుకొచ్చింది ఈ మేజీ ఆధ్వర్యంలో. కానీ ఇలాంటి డెవలప్మెంట్ మరి
ఈ అన్ని ఫీల్డ్స్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, మరి ఈ డెవలప్మెంట్స్ ఇలా డెవలప్ కావాలి అనేటువంటి ఒక నేటివ్ ఇండిజినస్ వేలో డెవలప్ కావాలి, కన్సర్వేటివ్ ఇంపాక్ట్ ఏంటనేది ఆ విధంగా వెస్టర్న్ మోడల్లో అభివృద్ధి, వెస్టర్న్ భావాలు కాకుండా జాతి భావాలు, నేటివ్ కల్చర్ మోడల్లో జపాన్ అభివృద్ధి చెందాలని చెప్పి కన్జర్వేటివ్ ఇంపాక్ట్ పడి లాయాలిటీ టు ది గవర్నమెంట్, లాయాలిటీ టు చక్రవర్తి, ఈ భావాలు నొక్కి చెబుతూ జపాన్ అభివృద్ధి చెంది జపాన్ ఏషియా అంటే ఆసియా ఖండంలో జపాన్ నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందింది. నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందిన తర్వాత సోషలిస్టిక్ భావాలు ఇక్కడ కూడా మొదలైనాయి. ఈ సోషలిస్ట్ భావాలతోటి మరి జపాన్ ఆసియాను ఐరోపా వాళ్ళు దోస్తున్నారు. ఐరోపా వాళ్ళు ఆసియానంతా దోస్తున్నారు. కాబట్టి ఆసియాలో లీడర్ గా ఎదగాలి జపాన్. ఆసియా దేశాలన్నింటికీ లీడర్ గా ఎదగాలి. కొరియాను దోస్తున్నారు, చైనాను దోస్తున్నారు, ఇండియాను దోస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మరి పాశ్చాత్యుల యొక్క ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మరి పాన్ ఏషియనిజం, పాన్ జపానిజం, జపాన్ పెద్ద సామ్రాజ్యంగా ఎదగాలి. ఇండస్ట్రియలైజ్డ్ అయ్యింది, మరి పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. మరి ఈ నేటివ్ టెక్నాలజీ, మరి వెస్టర్న్ టెక్నాలజీ యూజ్ చేసినా కూడా నేటివ్ భావాలతో అభివృద్ధి జరిగి లాయాలిటీ అంత పీపుల్స్ ప్రజలందరినీ కూడా ఎటు మలిసిందంటే ప్రజలందరినీ కూడా చక్రవర్తి లాయాలిటీగా, మరి ప్రభుత్వానికి లాయాలిటీగా మార్చి జపాన్ మోడర్న్ దేశంగా, మరి మోడర్నైజ్డ్ దేశంగా అభివృద్ధి చేసింది. ఈ యొక్క మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో, ఆ మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో అలీ గారికి మరి క్యాబినెట్ తర్వాత క్యాబినెట్ గా పొందింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవాల్వ్మెంట్, పార్టీ సిస్టమ్ తర్వాత కానీ ఈ విధంగా మరి ఎంపరర్ ఆధ్వర్యంలో, అలీ గారికి ఆధ్వర్యంలో మరి బలమైనటువంటి యొక్క జపాన్ రాజ్యాన్ని తయారు చేయగలిగింది. కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలాంటి యొక్క బలమైన రాజ్యంగా జపాన్ రూపుదిద్దుకుంది. ఇలా బలమైన రాజ్యంగా జపాన్ రూపుదిద్దుకోవడం, మరి ఆ విధంగా జపానిజం, జపాన్ ఆధ్వర్యంలో ఏషియన్ కంట్రీస్ అన్ని గుమిగూడాలి, అలయన్స్ చేసుకోవాలి. ఎందుకంటే జపాన్ ఈ ఏషియన్ కంట్రీస్ అంతా పాశ్చాత్యులు మరి తన యొక్క సొంత మెటీరియల్ అడ్వాన్స్ కోసం యూజ్ చేసుకుంటుంది. కాబట్టి పాన్ జపానిజం, పాన్ ఏషియనిజం, ఏషియా అంతా ఒకటి కావాలి అని అనేటువంటి దాన్ని ఈ యొక్క స్లోగన్ దానికి అనుకూలంగా మార్చుకుంది. ఏది జపాన్ దానికి అనుకూలంగా మార్చుకొని పాన్ జపానిజం, జపాన్ బాగా ఇంపీరియలిస్ట్ కంట్రీగా మరి పాశ్చాత్య దేశాలలాగా ఎదగాలి అని చెప్పి కొరియాను ఆక్రమించుకోవడం, చైనాలో ఉన్న మంచూరియాను ఆక్రమించుకొని అక్కడ మంచుకో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆ విధంగా పాన్ ఏషియనిజం పోయి పాన్ జపానిజం అని ఏషియాతో ఒకటే స్లోగన్ తీసుకొచ్చి దాని తర్వాత ఇమీడియట్ గా పాన్ జపానిజం, జపాన్ పెద్ద సామ్రాజ్యంగా ఎదగాలనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ కు జపాన్ మలుచుకుంది ప్రజలందరినీ. అలా జాతీయ భావాలను, ప్యాట్రియాటిక్ భావాలను వాళ్ళల్లో చిగురింపజేసి పాన్ జపానిజం, జపాన్ పెద్ద సామ్రాజ్యవాద దేశంగా ఎదగాలనేటువంటి ఒక ఐడియాలజీని ప్రజలలో ప్రచారం చేసి మరి జపాన్ ఆర్థిక సైనిక శక్తిగా, మరి ఇంపీరియలిస్టిక్ శక్తిగా ఎదగటానికి ఈ యొక్క సివిలైజేషన్, ఎన్లైటన్మెంట్, క్రియేషన్ ఆఫ్ న్యూ సోషల్ ఆర్డర్, సోషలిజం కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ, పాన్ ఏషియనిజం అని ప్రచారం చేస్తూ పాన్ జపానిజం, జపాన్ ఇంపీరియల్ శక్తిగా ఎదగాలనే దానికి మలుచుకున్నది ఈ యొక్క ఇంటలెక్చువల్ రెవల్యూషన్, ఐడియాలజికల్ రెవల్యూషన్. ఇంటలెక్చువల్ లో జరిగినటువంటి ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్,
ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్, మరి ఇంటలెక్చువల్స్ డిఫరెన్సెస్, మరి ఈ ఐడియాలజీలో ఉన్నటువంటి ఒక వెస్ట్రన్ ఇండిజినస్ ఐడియాలజీని అన్నింటిని కూడా తమకు అనుకూలంగా మలుచుకొని జపాన్ అభివృద్ధి చెంది జపాన్ ఇంపీరియలిస్ట్ దేశంగా, మోడర్న్ ఇంపీరియలిస్ట్ దేశంగా అభివృద్ధి చెంది సామ్రాజ్యవాద దేశంగా ఇది బలపడడానికి ఇలాంటి ఒక ఇంటలెక్చువల్ కాన్ఫ్లిక్ట్ అండ్ మోడర్నైజేషన్, రీఫార్మ్స్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇలాంటి మోడర్నైజేషన్ జపాన్ ఇంపీరియలిస్ట్ దేశంగా ఎదగడానికి ప్యాన్ జపనిజం అనే దానికి స్లోగన్ మద్దతుగా ఇది ఎదగడానికి, ఇంపీరియలిస్ట్ దేశంగా ఎదగడానికి ఈ యొక్క ఈ ఇంటలెక్చువల్ కాన్ఫ్లిక్ట్స్, ఇంటలెక్చువల్ ఐడియాలజీ, మరి కన్జర్వేటిజం అపోజిషన్, కన్జర్వేటివ్స్ వాళ్ళని అపోజ్ చేయటం, ఈ అన్నిటి తోడు నేషనలిస్ట్ ప్యాట్రియాటిక్ భావాలు ప్రజలను చిగురింపజేసి ప్యాన్ జపనిజం దానికి తనకు అనుకూలంగా మార్చుకున్నది జపాన్. మనం ఈ రోజు civilization, enlightenment and the creation of new number 5 discuss.